దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో ఈ దినం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 15 అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 15 అధ్యాయం మొదటి వచనం. భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఈ రోజున మనకు ఆయన వాగ్దానంగా మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తూ ఉండగా, ఈ వాగ్దానం మీ జీవితంలో ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వసాధారణంగా మనం ప్రతి కార్యం తర్వాత మన జీవితంలో ఒక ఆందోళన, ఒక తొందర, ఒక యాంగ్జైటీ, ఒక రకమైన కొన్ని సందర్భాలు భయం మన జీవితంలో వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, ఏదైనా అది విజయం కావచ్చు, అది ఆనందకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితులైన ఏవైనా కావచ్చు, కానీ తర్వాత ఏంటి అనే ఒక ప్రశ్న తప్పకుండా మన జీవితంలో ఉత్పన్నమవుతుంది. అబ్రహాము గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత ఆందోళనకు గురవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు విజయం అయితే వచ్చింది, కానీ రేపు ఏమవుద్ది? ఇప్పుడు శత్రువు మళ్ళీ నా మీదకు లేస్తాడా? లేకపోతే పరిస్థితులన్నీ నాకు అనుకూలంగానే ఉంటాయా? లేకపోతే అందరూ కూడబలుక్కొని మళ్ళీ నన్ను వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన నెట్టేస్తారా? లేకపోతే నా పరిస్థితి ఎలా ఉంటుంది అని కంగారు పడుతున్న ఆ పరిస్థితుల మధ్యన భయం, అనిశ్చితి, ఆందోళన, వేదన, బాధ, భవిష్యత్తు పట్ల ఒక భయంకరమైన నిర్వేదం ఉన్న పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు ఏమనంటే, అబ్రహాము భయపడకు, నేను నీ కేడము. ఇంగ్లీష్లో ఇలా వ్రాయబడింది, ఐ యామ్ యువర్ షీల్డ్. నేను నీ యొక్క కవచము అని వ్రాయబడ్డం మనం చూస్తాం. అందుకోసం అంటున్నాడు, భయపడొద్దు, నువ్వు ఎంత మాత్రం కంగారు పడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ యొక్క బహుమానము అత్యధికం అవబోతుంది, నేను నీకు ఇచ్చే బహుమానము నువ్వు అద్భుతంగా చూస్తావు అని చెప్పడం ప్రారంభించాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, ఇప్పుడు కూడా నీవు భయపడినా, నేను భయపడినా, ఎవరు భయపడినా దేవుడు ఎప్పుడు అన్యాయంగా వదిలిపెట్టేవాడు కానే కాదు అనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే, గిద్యోను భయముతో తన యొక్క ఆహారం కోసం పనులను దుల్లగొట్టుకుంటూ ఉంటే, దాన్ని సమకూర్చుకుంటూ ఉంటే దేవుడు అన్నాడు, వెళ్ళి ఏమన్నా తెలుసా, భయపడకు గిద్యోను అని చెప్పాడు. ఈరోజు భక్తుల యొక్క జీవితాల్లో వారు తొందరలో ఉన్నప్పుడు ధైర్యపరిచిన వాడు మన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. శిష్యులు ఎంతో ఆందోళనగా ఉన్నప్పుడు, కలవరంతో ఉన్నప్పుడు భయపడకండి నేనే అని భరోసా ఇచ్చి వారిని బలపరిచాడు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? భవిష్యత్తా? లేకపోతే నీ జీవితంలో ఉన్న రాయబోతున్న ఎగ్జామ్సా? లేకపోతే నీ జీవితంలో ఒక ఉద్యోగం అనే భయమా? వ్యాపారం అనే భయమా? ఏ భయం నిన్ను వెంటాడుతుంది? ఏ రకమైన ఇబ్బంది నిన్ను తొందర పెడుతుంది? ఎలా ఉంటుందని కంగారు పడి ఒక భయంకరమైన వేదనని కలుగు చేస్తుంది? అప్పులు తీర్చలేని అనుకుంటున్నావా? భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నావా? కంగారు పడవద్దు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సన్నిధిలో నీ జీవితంలో అద్భుతం చూస్తావు. ఆయన ఉన్న చోట ఎట్టి పరిస్థితుల్లో కూడా భయం అనేది నిలబడదనే విషయాన్ని గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. అంటే దేవుని సన్నిధి భయము చోటు లేని సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగును. ఎంత అద్భుతమైన మాట! ఈ రోజున పరిశుద్ధ లేఖనాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాము భయపడకు, నేను నీ కవచాన్ని, నీ యొక్క కేడాన్ని లేదా నీ యొక్క షీల్డ్ నేను అని అన్నాడు. ఇప్పుడు చూడండి, కవచము అనే దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, కవచం కొన్న ప్రత్యేకత ఏంటంటే, అది చుట్టూ కూడా, అంటే కుడి ఎడముగా ముందు వెనక ఆవరించి చుట్టూరు కూడా ఉన్నదాన్ని కవచం అని అంటారు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. మీరు తరచుగా ఇస్రో కానీ లేకపోతే నాసా కానీ రాకెట్స్ ప్రయోగాన్ని మీరు చూస్తూ ఉంటారు, పంపడం మీరు చూస్తూ ఉంటారు. మీరు అలాంటి ప్రయోగాలు చూసినప్పుడు కొన్ని విషయాలు మనం న్యూస్లో చదువుతూ ఉంటాం. ఆ యొక్క ఉపగ్రహం చుట్టూరు ఒక షీల్డ్ ఉండటం మనం గమనిస్తాం. ఎందుకంటే విపరీతమైన వేడి, ఆకాశంలో ఉన్న, శూన్యంలో ఉన్న వేడి, రాపిడి, అలాగే ఈ యొక్క భయంకరమైన ఈ రాకెట్స్ వెళుతున్నప్పుడు ఉత్పన్నమయ్యే వేడి, వీటన్నిటినీ తట్టుకొని ఉపగ్రహం అది చక్కగా ఉండాలి అని అంటే హీట్ విండ్షీల్డ్స్ అని అంటారు వాటిని. శూన్యంలో అది పెట్టిన తర్వాత కూడా ఆ యొక్క ఆకాశంలో కలిగే ఆ వేడిని తట్టుకోవడానికి, సూర్యరశ్మి నుంచి వచ్చే వేడిని తట్టుకోవడానికి ఉపగ్రహాల చుట్టూరు విండ్షీల్డ్స్ ఉంటాయి. అవి ఉండడం వల్ల ఎంత వేడైనా కానీ లోనున్న ఆ యొక్క కెమెరాలు కావచ్చు, ఉపగ్రహాలు కావచ్చు, ఆ వేడిని తట్టుకుంటాయి. అందుకోసమే అవి జీవితకాలం, వాటికి చిన్న జీవితకాలాన్ని అవి పరిపూర్ణం చేస్తూ అన్నీ చక్కగా మానవాళికి సంబంధించిన అన్ని సందేశాలను పంపిస్తూ ఉంటాయి. ఒక విండ్షీల్డే ఒక ఉపగ్రహాన్ని కాచి కాపాడగలిగితే, మనిషి తయారు చేసిందే అంత వేడిని తట్టుకోగలిగితే,
నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మనిషి తయారు చేసిందే అంత గొప్పగా కాపాడబడినప్పుడు మనిషిని తయారు చేసిన వాడుకు ఎంత బలం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆయనే గనక నీకు చుట్టూరు ఆయన కీడముగా విండ్‌షీల్డ్‌గా లేకపోతే ఒక షీల్డ్‌గా ఉంటే నీ జీవితంలో ఎంతటి శ్రమలొచ్చినా ఆయన ఎంత అద్భుతంగా నిన్ను కాపాడుతాడో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఇంతవరకు కాపాడింది ఆయన గదా! ఇంతవరకు నిలబెట్టింది ఆయన కదా! నిన్ను విదేశాలకు పంపించింది ఆయన కదా! నేను వ్యవసాయం లేదా ఈ వ్యాపారం చేయడానికి కారణం ఆయన కదా! నీ జీవితంలో ఇన్ని విజయాలకు కారణం ఆయన కదా! ఎప్పుడూ ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చోవలసిన నిన్ను జీవితంలో నిన్ను ఆయన నిలబెట్టలేదా? నీ బ్రతుకులో ఆయన ఎన్నో రకాలుగా ఉద్యోగం ఇవ్వలేదా? నిన్ను సమాజంలో, సంఘంలో నిలబెట్టలేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకనంటే ఆయనకు సమస్తం సాధ్యమే. ఓడిపోయారనుకున్న వారిని విజేతలుగా మార్చగలిగిన వాడు గనక నీ పరిస్థితులు మారకపోయినా కానీ నీ చుట్టూరు ఆయన ఉండి పరిస్థితులు మారని చోట నిన్ను మార్చి నిన్ను గనపరిచేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకోసమే ఈరోజు మీరు ఎవరైనా కానీ మీ అత్యంత గొప్ప అద్భుతమైన ప్రతిఫలం దేవుని నుంచి వస్తుందని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేనే నీ బహుమానము, నేనే నీకు బహుమానం ఇస్తాను. ఐ యామ్ యువర్ రివార్డ్ అని అన్నాడు. ఆలోచన చేయండి. ఈ రోజున చాలామంది జీవితాల్లో బహుమానాలు ఆశపడుతూ ఉంటారు. లేకపోతే ఏదో ఒకటి ఆశపడతారు. అవి కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత మనకు కాకుండా పోతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో నుయ్యి ఉందనుకోండి, ఆ నీరు నువ్వు ఎంత తోడినా గాని నీకు నూతనంగా నీరు వస్తూనే ఉంటుంది. నీరు నీదైనప్పుడు, బావి నీదైనప్పుడు నీరు ఎంతైతే నువ్వు తోడుకోగలిగితే అంత నీకు సామర్థ్యం కొద్ది వస్తుందో, దేవుడు నీ వాడైనప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఆయనే చూసుకుంటాడు. ఎన్ని బహుమానాలు, ఎన్ని ఆశీర్వాదాలు కావాలన్నా ఆయనే చూసుకుంటాడు. రాజు నీ వాడైనప్పుడు రాజ్యం నీది కాదా? ఆలోచన చెయి. దేవుడు నీ వాడైతే అద్భుతాలు నీవు కావా? విజయాలు నీవు కావా? నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, అందుకోసమే భవిష్యత్తు మీద భయం లేకుండా, భవిష్యత్తు భరోసా ఉందని, దేవుని మీద ఉందని, నీ జీవితంలో ఆయన మీద ఆధారపడుకుంటూ ముందుకు సాగగలిగితే ఈరోజు ఎంత ఒంటరితనంలో ముందుకు సాగిపోతున్నా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ముందుకు సాగిపోతున్నా, నేను ఎంత మాత్రమైన విడిచిపెట్టకుండా అద్భుతమైన విజయకరమైన జీవితాన్ని నీకు అనుగ్రహించి ఆయన అద్భుతం చేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి ఘనమైన సాక్ష్యాలు పెట్టును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించాను. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు బట్టి నీకు వందనాలు నాయనా. ఈరోజు వాక్యం బిడ్డలందరినీ మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది అయితే వాక్యం చూస్తున్నారో వారు ఏ దేశం నుండి ఏ ప్రాంతం చూస్తున్నా యేసు నామములో వారి భయాలు ఆశీర్వాదాలుగా మారిపోవును గాక. అయ్యా, నీ కేడమన్నాను వాగ్దానం చేస్తున్నాం. మా కేడముగా నీవు ఉన్నావు నాయన, షీల్డ్గా మీరున్నావు, బహుమానంగా మీరున్నారు నాయన. ఈ రోజున ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే నా నీకు వందనాలు ప్రభా, నాకేమవుతుందో, నా జీవితంలో నాకు భరోసా ఉంటుందా, ఏమవుతుందనే ఆందోళన ఉన్నట్లయితే వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, నా ఇబ్బందులు కొట్టివేసి సమృద్ధి సమాధానాల గురించి ముందు నడిపించాలి. ప్రతి కీడు శోధనలు ఈ సున్నాములు ఈ ఉదయకాలం ముందు లయమైపోవునుగా, ఈ దినమందు వారి విజయాలు ప్రారంభమవునుగా కనుక ప్రకటన చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళిన గొప్ప విజేతలను పెట్టండి. అనేక అద్భుతాలు చూసే కృపా భాగ్యం ఇచ్చి ముందుకు నడిపెట్టమని, అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం మీకు దేవునికరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.